నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు, ఆంధ్ర సరిహద్దులోని ఆల్మట్టి, కర్ణాటక, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుల పైన ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ ప్రాజెక్టులు నిర్మాణం చేస్తాం, రైతాంగాన్ని ఆదుకుంటాం, లక్షలాది ఎకరాలకి సాగునీరు అందిస్తాం. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలోనే రైతుకి ప్రభుత్వాలు అండగా ఉంటాయని చెప్పి రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో రకరకాల వాగ్దానాలు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆల్మట్టి వ్యవహారం, అదేవిధంగా 2014, 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మధ్య ఈ ఆల్మట్టి వివాదం ఏర్పడటం, అదేవిధంగా ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వివాదం లేదు. కానీ ఆల్మట్టి వ్యవహారంలో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుండి, కర్ణాటక నుండి ఒక సానుకూలమైన చర్చలు జరిగిన నేపథ్యంలో గత 5 ఏళ్ళు కూడా ఎక్కడ కూడా ఈ వివాదం పెద్దగా చర్చకు వచ్చిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్మట్టి విషయంలో సరైన రీతిలో స్పందించకపోవడం, ఇరిగేషన్ రంగానికి ఈ ప్రభుత్వం గతంలో కంటే ఈసారి ఎందుకో ఒక విధమైన చిన్న చూపు చూస్తున్నారని కూడా ప్రతిపక్ష పార్టీలు, వామపక్ష పార్టీలు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కూడా విమర్శలు చేస్తుంది. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మట్టి విషయంలో ఈ ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుంది. ఈ నిర్లక్ష్య ధోరణి విడనాడాలి, రైతాంగాన్ని ఆదుకోవాలి. ఎన్నికలకు ముందు ఒకటి చెప్పి ఎన్నికల తర్వాత ఒకటి చెప్పడం టీడీపీలో ఉన్న అధినేత చంద్రబాబు నాయుడు గారికి పెట్టింది పేరని జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తున్నారు. మరి దీనికి కౌంటర్గా కూడా ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు కూడా కొద్దిసేపటి క్రితం మీడియా కాన్ఫరెన్స్లో చాలా కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్సీపీ పైన. గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ రంగాన్ని నిర్వీర్యం చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈవేళ ఆల్మట్టి డ్యామ్ గురించి కానీ, లేదా పోలవరం ప్రాజెక్టు గురించి కానీ, లేకపోతే రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత లేదు వైఎస్ఆర్సీపీకి అని నిమ్మల రామానాయుడు విమర్శిస్తున్నారు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రాజెక్టుల గోల స్టార్ట్ అయింది. రాజకీయాలకి ఏ రోజుకి ఏ అంశం వస్తుందో, ప్రజల ముందుకు ఏ అంశాన్ని తీసుకొస్తారో, వాళ్ళ రాజకీయ పబ్బాలకి ఏ విధమైన అంశాలని ప్రజల ముందు తీసుకొస్తారో తెలియదు. కానీ ఒక్కో రోజు ఒక్కొక్క అంశాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇవాళ రాష్ట్రం అంతా కూడా విజయదశమి పండుగ ప్రశాంతంగా ప్రజానికం, రైతాంగం ముఖ్యంగా ఈ వ్యాపారం, ఆర్థికంగా అనేక రకాలుగా ఉపయోగపడే ఈ పండుగ నాడున మరి ఆల్మట్టి వ్యవహారం ఇవాళ రాజకీయంగా చర్చకు దారితీస్తుంది. ముఖ్యమంత్రి గారు మరి ప్రాజెక్టుల విషయంలో ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో మరి ఆర్థిక వనరులు ఆశించిన స్థాయిలో లేవు కాబట్టి కొంత ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా కేంద్ర సహాయంతో నిధులు తీసుకుని ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామనేది ప్రభుత్వం చెబుతూనే ఉంది. కానీ ఆల్మట్టి విషయంలో ఆంధ్రప్రదేశ్కి కర్ణాటక మధ్య కొంత గ్యాప్ ఉన్న నేపథ్యంలో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆల్మట్టి అక్కడికి వెళ్ళి కర్ణాటక రాష్ట్ర ధర్నాలు చేశారు, అరెస్టులు అయ్యారు. చాలా సందర్భాల్లో గొడవలేని ఆ 2 రాష్ట్రాల మధ్య, ఆంధ్రప్రదేశ్కి కర్ణాటక మధ్య. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఆల్మట్టి వ్యవహారం పెద్ద వివాదంగా మారిన నేపథ్యంలో రేపటి నుండి ఏపీలో ఈ ఆల్మట్టి పైన రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఏంటి, కర్ణాటక రాష్ట్రం వైఖరి ఏంటి, కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది. మరి ఈ 2 పార్టీలు, ఈ 2 రాష్ట్రాలు వైరుధ్యం నడుస్తున్న పార్టీలు ఇవి. మరి వీళ్ళు ఒకటంటే కర్ణాటక ఇంకోటి అంటుంది. కాబట్టి మరి ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించబోతుంది, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆల్మట్టి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఏలూరులో స్వీట్స్ సందడి, ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావాల్సిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లో మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.